ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధువులకు, పోలీసు వారికి, రెవెన్యూ వారికి, మరి వచ్చినటువంటి ఈ యొక్క ఆనంద్ విహార్ కుటుంబ సభ్యులైనటువంటి అందరికీ కూడాను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి ఇక్కడ కలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆనంద్ విహార్ వారికి మా యొక్క ప్రాంతం తరఫున మరియు మా నియోజకవర్గం తరఫున చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. విషయం ఏంటంటే ఈ ఆనంద్ సంస్థ వారు హైదరాబాద్, వైజాగ్, నెల్లూరు, ఒంగోలు ఇలాంటి పెద్ద పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు వెంచర్ చేసి వ్యాపార కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది సార్. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నూజివేడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా మంచి భవిష్యత్తుని అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఫీల్డ్లో ఉంటూ, ఈ మార్కెటింగ్లో ఉంటూ, తనదైన శైలిలో అందరి యొక్క ఆదరాభిమానాలను పొందుతూ మన ఈ ప్రాంతానికి రావడం మనందరికీ చాలా ఆనందమైన విషయం. ఒక వ్యాపార దృక్పథంలోనే కాకుండా అందరికీ ఇళ్ళు కట్టుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో చిన్న, సన్న, పెద్ద, చిన్న అనేటువంటి తారతమ్యం భేదం లేకుండా అందరికి కూడాను సరైనటువంటి ధరల్లో చక్కని ప్లాట్లను ఇప్పించాలని, వారు కూడా అభివృద్ధి చెందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వచ్చినటువంటి మా ఎండి గారు అయినటువంటి కె కృష్ణ గారిని ప్రేమపూర్వకంగా వారిని స్టేజ్ మీద రావాల్సిన ఆహ్వానిస్తాం. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం, గట్టిగా చప్పట్లు కొడుతూ. మరియు వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ కుమారులు గారు కూడాను ఈ యొక్క స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం. మరియు ఇక్కడికి వచ్చినటువంటి శివశంకర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శివశంకర్ గారు గట్టిగా చప్పట్లు. శంకర్ గారి సత్యమణి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారికి రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని స్టేజ్ మీద ఒకసారి అనంతమవ్యయం కవికం సముద్రేంతం విశ్వసంభవం మహతో ఆనంద విహార ఎస్టేట్కి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సార్, ఆనంద విహార వెంచర్ అనేది ఏదో ఈరోజు కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాదండి. 30 years పునాదుల మీద నుంచి వచ్చిన కంపెనీ అండి. ఇప్పుడు ఏంటంటే సార్, ఈ కంపెనీ ఎక్కడ వెంచర్ వేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తుందండి. ఏంటంటే మనకు బ్రాంచ్లు హైదరాబాద్ ఉన్నాయి, విజయవాడ ఉన్నాయి, గుంటూరు ఉన్నాయి, నెల్లూరు ఉన్నాయి, వైజాగ్ ఉన్నాయి, ఎన్నో బ్రాంచ్లు. 30 సంవత్సరాల్లో 103 వెంచర్స్ కంప్లీట్గా విజయవంతంగా, దిగ్విజయంగా విజయవంతం చేసి మన ఈ ఏరియా అమరావతికి వచ్చామండి. అమరావతి కూడా చాలా సెర్చ్ చేసామండి. ఏ ఏరియాలో మనం ప్రాజెక్టులు వేయాలి, ఏ ఏరియాలో ప్రాజెక్టులు వేయాలి అనే ఆలోచనతోటి మేము చాలా సెర్చ్ చేసామండి. చాలా సెర్చ్ చేసేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉండిద్దంటే సార్, ఇప్పుడు మనం ఒక ల్యాండ్కి ఫ్యూచర్ ఆలోచించాలి. అందుకని ఈ ఏరియాలో మనకి డెవలప్మెంట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయని చాలా ఆలోచించాం సార్. అందులో మనకి ఇండస్ట్రీస్ హబ్ కానీ, ఐటీ హబ్ కానీ, ఇక పక్కనే ఉన్న IIIT కాలేజ్ ఉంది, మల్లవల్ దగ్గర ఇండస్ట్రీ హబ్ వస్తుంది. ఇవన్నీ మేము ఆలోచించాం సార్. ఇవన్నీ ఆలోచించే మేము ఇక్కడ వెంచర్లు తీసుకోవడం జరుగుతుంది సార్.
ఇక్కడ వచ్చేసేసి మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. వీరపనేని గూడెం దగ్గర ఇండస్ట్రీ హబ్ వస్తుంది సార్, 25 కిలోమీటర్స్. మల్లవల్ దగ్గర ఇండస్ట్రీ ఏరియా వస్తుందండి, 13 కిలోమీటర్స్. మెగా ఫుడ్ పార్క్ వస్తుందండి, 4 కిలోమీటర్స్. IIIT కాలేజీ జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం సార్. నూజివీడు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వస్తుందండి, మనకు సరౌండింగ్లో వస్తుంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్నామండి. ఇంజనీరింగ్ కాలేజ్ మన పక్కనే ఉందండి, 3 కిలోమీటర్స్. హ్యాపీ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి, మనకు ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత రేపు వాళ్ళ పిల్లలు చేరడానికి కూడా అంత డిస్టెన్స్, ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అట్లాగే వచ్చేసి మనకి అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అండి. అమరావతి అంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ అంటే ఏదో ఒక డిస్టిక్కే పరిమితం అవ్వదండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, 5 డిస్టిక్లు కలిస్తేనే ఒక హైదరాబాద్ అయిందండి. అలాగే గుంటూరు ఒకటే డిస్టిక్ అవ్వదు, గుంటూరు అయితే, విజయవాడ అయితే, నూజివీడు అయితే, ఏలూరు అయితే, ఈ సరౌండింగ్ ఒక 5 డిస్టిక్లు కలిపి ఒక క్యాపిటల్ సిటీ చేస్తారండి. అట్లా ఆలోచించుకొని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కూడా మనం 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాం. అట్లాగే మచిలీపట్నం పోర్ట్ ఉంది మనకు దగ్గరలో, 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తాం. నిమ్మకూరు దగ్గర BHL భారత హెవీ లిమిటెడ్ ఇప్పుడు పటాన్ చెరువు దగ్గర ఉంది, అది 100 కిలోమీటర్ల సరౌండింగ్ కవర్ చేస్తుంది. అలాంటి మనకి నిమ్మకూరు దగ్గర BHL వచ్చి మనకి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. విజయవాడకి 43 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. ఇవన్నీ ఆలోచించుకొని ఇంత పెద్ద వెంచర్ తీసుకున్నాం సార్. ఇదేంటంటే సార్ మనకు CRDA లిమిట్స్లో ఉన్నాం. యాక్చువల్ ఏంటంటే CRDA ఎందుకంటే సిటీ లిమిట్స్, ఒక క్యాపిటల్కి లిమిట్స్ అయితేనే CRDA అప్రూవల్ వస్తుంది సార్. CRDA అప్రూవల్ తీసుకున్నాం, విత్ LP నెంబర్ తీసుకున్నాం, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీ మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి కెపాసిటీ ఉన్న కంపెనీ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మనం రేపు ఈ రోడ్లు తార్ రోడ్లు వేసేస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, వాటర్ ట్యాంక్ కడతాం, చిల్డ్రన్ పార్క్ పక్కనే ఉంది, కంప్లీట్ చేసేస్తాం. అదే ఇప్పుడు మీరు ఏడో నాన్ లేఅవుట్లోనో ఎక్కడో మీ ఇళ్ళ దగ్గర ప్లాట్ తీసుకున్నారనుకో సార్, మీకు వాటర్ కనెక్షన్కి మున్సిపాలిటీ చుట్టూ తిరగాలి, డ్రైనేజ్ కోసం మున్సిపాలిటీ తిరగాలి, ఇంటి పర్మిషన్ కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరగాలి. అదే ఇలాంటి CRDA అప్రూవల్ లేఅవుట్లో మనం ప్లాట్ తీసుకున్నాం అనుకో సార్, ఇమ్మీడియట్లీ మనం అట్లా ఇట్లా సాయంత్రం మన పర్మిషన్ తెచ్చుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సార్. అందుకోసం ఇది ఫెసిలిటీస్ పెట్టాము. ఇప్పుడు ఏంటంటే సార్ మేము లాంచింగ్ ఆఫర్ కింద ఈ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ పెట్టాం సార్. రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టామంటే వాళ్ళకు ఒక బెనిఫిట్ లాంటిది చేయాలి. వాళ్ళు ఈరోజు ఒక 10,000 50,000 ఎంతన్నా కట్టి ఒక ప్లాట్ అలైన్మెంట్ చేసుకున్నారంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ పెట్టాం. ఇప్పుడు మన సైట్ని హైప్ తేవాలన్న ఉద్దేశంతో ఎవరన్నా ఒక 20 మెంబర్స్ హౌస్ కన్స్ట్రక్షన్, ఏంటంటే మనం ఊర్లో ఉన్నామండి, ఊరికి ఏదో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే ఈ ల్యాండ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో, హౌస్ ఎప్పుడు కట్టుకోవచ్చు అనుకోవచ్చు. పక్కనే మన ఎదురుగా ఊరుందండి, వ్యూ ఉంది, చక్కగా మనం ఎంప్లాయ్మెంట్ వచ్చి జాబ్ చేసుకొని ఒక పిక్నిక్ లాగా, ఒక ఫామ్ ల్యాండ్ లాగా ఒక హౌస్ కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉండిద్ది. అట్లాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం ఒక 20 మెంబర్స్ హౌస్ కట్టుకుంటానంటే వాళ్ళకు 200 కట్టలు సిమెంట్ కట్టలు ఫ్రీగా ఇస్తున్నాను సార్. అలాగే వాళ్ళు ఏదన్నా ఆ రోజు శంకుస్థాపనకి అయ్యే ఖర్చు కూడా కంపెనీ పే చేస్తారు సార్. ఇన్ని ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చామంటే ఏదో మనం ఏదో తప్పు చేసామన్న ఉద్దేశం కాదండి. 10 మంది హౌసెస్ కట్టుకుంటే ఈ వాల్యూ డెవలప్ అవుతుంది, ఒక వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి వాల్యూ వచ్చింది అన్న ఉద్దేశంతో అలా హైప్ తీసుకొచ్చాం సార్. మీరు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కటి మీకు ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఏదో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, నేను 5 లక్షలు అప్పు చేయాలనుకోవచ్చు. 5 లక్షలకు 2 రూపాయలు వడ్డీ వేస్తే ఎంత సార్? 5 రోజులు 10,000 అయింది, 3 నెలలు అయితే 30,000 అయింది. అదే 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీలో పెట్టారనుకో సార్, ఒక 2-3 మంత్స్లోనే మేము ఈ రోడ్లు వేసేసి, పార్కులు కట్టేసి, డ్రైనేజ్ వేసి, ఎలక్ట్రిసిటీ వేసి గజానికి 1000 రూపాయలు పెంచుతాం. వచ్చారు సార్. వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాం సార్. మీరు రావడం మాకు చాలా సంతోషకరం, శుభప్రదం. ఒకసారి లేచి నుంచొని ప్రేమపూర్వకంగా ఎంఆర్ఓ గారు ఆహ్వానిద్దాం సార్. మండల ఎగ్జిక్యూటివ్ గారు, ఎంఆర్ఓ గారు, సుబ్బారావు గారు రావడం నాకు చాలా ఆనందకరం. దయచేసి వారిని స్టేజ్ మీద రావాల్సింది చాలా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈసారి చిన్నసారికి చాలా ఉంటారు. చిన్న సత్కారం సన్మానం సార్. మీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో మీకు సన్మానం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయంలో కేటాయించినందుకు చాలా సంతోషం సార్. మన వీఆర్ సింహం గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నారు. వీఆర్ సింహం గారు, సార్ సింహం గారు, సార్ వీఆర్ గారు రావాలి సార్. కూర్చోండి సార్, కూర్చోండి.
వారికి బొమ్మ ఇచ్చి సత్కరించవలసిందిగా సార్ అయితే సత్కరించారు. సార్ తీసుకోండి. చాలా చాలా ఆనందకరం, సంతోషం. గౌరవనీయులు పెద్దలు కోడిక చంద్రేశ్వరరావు గారు హైకోర్టు లాయర్ గారు, చాలా పేరు ప్రఖ్యాతి వహించినటువంటి లాయర్ గారు, వారు ఈ రోజు మన మధ్య ఉంటే చాలా ఆనందకరం. లేట్ చేయకుండా మీ టోకెన్ అమౌంట్కి తగ ప్రతిఫలం అనేది ఆశించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ అయ్యేటట్టు చేస్తామండి. మేము మీరు పెట్టేది ఈరోజు ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక 500-1000 రూపాయలు పెరిగినా కానీ గజానికి 1000 రూపాయలు అంటే 200 గజాలు ప్లాట్ తీసుకున్నారంటే 2 లక్షల రూపాయలు మీకు సేవ్ అయినట్టేనండి. అది ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసి మన సార్ ఎండి సార్ గారు మాట్లాడతారు. వాళ్ళ మాట్లాడిన తర్వాత మనం సెలవు తీసుకొని లంచ్ కూడా ప్రొవైడ్ చేసామండి. ప్రతి ఒక్కళ్ళు లంచ్ చేసి జాగ్రత్తగా వెళ్ళాలండి సార్. మీద గౌరవంతో నమ్మకంతో ఇచ్చేసిన కస్టమర్ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి, మన ఎంఆర్ఓ గారికి, మన హైకోర్టు లాయర్ గారికి, మన రహీం గారికి అందరికీ ధన్యవాదాలండి. మాది నెల్లూరు, గూడూరు, ఒంగోలు, హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఇట్లా బ్రాంచెస్ గత 30 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మొదట మేము చూసేది రికార్డు చూస్తాము. 100% రికార్డు లీగల్గా చూపించేసి బ్యాంక్ లోన్లకు అనుకూలంగా ఉండేటట్టుగా, బ్యాంక్ లోన్లు ఇబ్బంది లేకుండా వచ్చేటట్టుగా చూసుకుంటాము. 100% నీట్గా తార్ రోడ్లు, డ్రైను, పవరు, ఓవర్ హెడ్ ట్యాంకు, పార్క్ డెవలప్మెంట్లు అన్నీ కూడా నీట్గా డెవలప్ చేసి నివాసయోగ్యంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఈ సైట్లో కూడా ఒక 20 ఇళ్ళు, ఇక నెక్స్ట్ మంత్ ఒక 20 ఇళ్ళు స్టార్ట్ చేస్తున్నామండి. ఇవాళ కనుక ఎవరైనా ఇళ్ళు కనుక బుక్ చేసుకుంటే ఇంటికి కూడాను రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తామండి. ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళకి 35 లక్షలు ఇళ్ళు కట్టిస్తాము. మా ప్లాన్ కావాలన్నా కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఇవాళ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నామండి. మీరు మాకు 5 నెలల్లో మీ డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 నెలల్లో మీ ఇన్వెస్ట్మెంట్కి మినిమం 50% డెవలప్ అవుతుంది. అంటే ఈవేళ 8 లక్షలు అనుకోండి, 5 నెలల్లో 12 లక్షలు మినిమం అవుతుందండి. ఎందుకంటే డెవలప్మెంట్ అందరికీ చూస్తూ ఉంటారు కాబట్టి రేటు మన వెంచర్స్ ఎక్కడైనా కూడా మినిమం 1 ఇయర్లో 50% యాడ్ అవుతుంది. టైం బాగుంటే 100% కూడా యాడ్ అవుతుంది. మీకు ఆర్థికంగా మంచి సపోర్ట్ ఉంటుందండి. ధన్యవాదాలు. ఆహ్వానించబడినటువంటి విధంగా ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, ఆర్టీసీ కృష్ణప్రసాద్ గారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారికంటే ఒక ప్రత్యేకత ఉందండి. మీకు సుమారు 70 నుంచి 80 సార్లు ఆయన బ్లడ్ డొనేషన్ చేశాను సార్. వారికి బొకే ఇచ్చి సాల్వతో సత్కరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి సార్. ఆయన ఎంతో మంది ప్రాణదాత. గట్టిగా చప్పట్లు కట్టి వారిని అభినందిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం సార్. తర్వాత బి సాంబశివరావు వారు ఉండరు. వారి యొక్క కుమారుడు గారు కూడా మన మధ్య ఉండడం చాలా ఆనందకరం సార్. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఎలా చూడండి. ఆనంద విహార్లో పెట్టుబడి పెట్టండి, ఖచ్చితమైన రాబడిని పొందండి. గట్టిగా చెప్పండి. ఆనంద విహార్లో పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా రాబడి పొందండి. ఇది మా క్యాప్షన్ సార్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది వ్యాపార దృక్పథంతో అయితే ఈ యొక్క సుఖశాంతులతో
చక్కగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. వచ్చినటువంటి వారందరికీ పేరు పేరున ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలియకున్నాం సార్. మీ అందరికీ చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందరూ వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా మీ అందరికీ కూడాను మా యొక్క ఆనంద విహార్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఆహ్వానిస్తున్నాం అన్ని వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మరియు లామ్ దానియల్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. లామ్ దానియల్ గారు, డాక్టర్ లామ్ దానియల్ గారిని రావాల్సిందిగా కొట్ల వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. చాలా 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 థ్యాంక్ యూ సార్. మా విన్నపం మన్నించి వచ్చినందుకు అందరికీ వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ చక్కగా అందరూ భోజనం చేసి జాగ్రత్తగా వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నాం. ఇంకా మనకి అక్కడ బుకింగ్ సెక్షన్ ఉంటుందండి. ఆనంద విహార్ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని ఇస్తుందని నమ్మకంతో ముగిస్తున్నామండి. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. అందరూ ప్రతి ఒక్కళ్ళు భోజనం చేయండి సార్. ప్రతి ఒక్కళ్ళు భోజనం చేయండి. అక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది. మీకు ఎవరైనా సరే ప్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే దయచేసి ఏ ఒక్కళ్ళు వదులుకోవద్దు సార్ అవకాశాన్ని. టోకెన్ అమౌంట్ పే చేసి అయినా మీ నెంబర్ బ్లాక్ చేసుకోండి సార్. అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు చూడండి, మీరు 10 మందికి చెప్పండి. అక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది సార్. మీకు కావాల్సిన ప్లాట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ.